నా పేరు రామాంజనేయులు. ఇక్కడ ఉప్రపల్లి పంచాయతీలో 9 ఎకరాల 30 సెంట్లు భూమిలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మేము కలిసి పేదవాళ్ళ కోసం వేసాము. ఈ దండోర నాయకులు అనే వాళ్ళు ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేస్తూ పట్టాలన్నీ మాకు వచ్చినాయి పట్టాలని చెప్పి అన్ని అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ప్లాట్ 20,000కి 30,000కి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదైతే చాలా తప్పు. పేద ప్రజల కోసం వాళ్ళు అంటున్నారు కానీ ఎవరికైతే పేద ప్రజల కోసం ఇవ్వడం లేదు. ఇక్కడ వచ్చేసి అంత పేదవాళ్ళే ఉన్నారు. పేదవాళ్ళు వచ్చేసి పాచి పనులు అవి ఇవి చేసుకుంటూ ఇక్కడ నుండినే 8 నెలల నుంచి పని చేసుకుంటూ ఇక్కడ నుంచినే వెళ్ళిపోయి పనులు చేసుకొని ఇక్కడికి అనేది వస్తున్నారు. దండోరా వాళ్ళు ఈ మమ్మల్ని వచ్చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళని వచ్చేసి దయచేసి ఇక్కడైతే ఎటువంటి భయం అనేది కానీ మేము వ్యక్తపరచము. దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మీరు అమ్ముకోవడానికి ఇంకో దానికి అయితే తావైతే ఇయ్యము. మేమైతే పేద ప్రజల కోసమే పాటుపడతాము. మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసినా మేమైతే దానికి ఇబ్బంది అయితే మేము పడము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. నా పేరు విశ్వనాథ్. ఇక్కడ దామోదర సంజీవయ్య కాలనీ అని మీకు కాలనీలో పేద ప్రజలు అందరము కలిసి కాలనీ వేసుకోవడం జరిగింది. ఇక్కడ మేము గత 8 నెలల నుంచి నివాసం ఉంటున్నాము. ఇంతవరకు కూడా ఎవరే గాని మాకు ప్రతి ఒక్కరు వచ్చి అధ్యక్షం చేస్తా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ దండోరా వాళ్ళని కొంతమంది వచ్చి మాకు బెదిరించడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకు అనంతపురం చుట్టుపక్కల ఎన్ని కాలనీలు ఉన్నాయంటే మీరే ఒకసారి గుర్తించండి. ఇక్కడ కక్కలపల్లి కాడ కానీ ఇక్కడ పసల మార్కెట్ దగ్గర కానీ ఈ చుట్టుపక్కల వగైరా ఎక్కడ కానీ మీరు ఒకసారి చెక్ చేసి ఇది మీ దృష్టికి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా మాకు పట్టాలు ఇప్పించి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంతే కాకుండా మీరు ఈ పట్టాలు ఇప్పించినా సరే ఇప్పకపోయినా సరే మేము ఇక్కడే నివాసం ఉంటాము. మా పేద ప్రజలకు మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. మీరు న్యాయం చేయకపోయినా కూడా ఇదే విధంగా మేము పోరాడి పక్కకు కదలకోకుండా నిలబడతామని చెప్తున్నాము. అందరికీ సెలవు తీసుకుంటున్నాము. దామోదర సంజీవయ్య కాలనీ వాసులము. నా పేరు రఘు. గత 6 నెలలుగా మేము ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భూమి 12 ఎకరాల 25 సెంట్లు ఉంది. 194 సర్వే నంబరు, లెటర్ వచ్చి 8లో మేము ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళే ఇక్కడ నివాసం ఉంటున్నాము. కొందరు దండోరా నాయకులు ఈ స్థలము మాది అని చెప్పి మా పైన దాడి చేయడానికి ప్రతిరోజు మమ్మల్ని భయపెడుతూ భయానికి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు 2010లో మాకు ఈ పట్టాలు వచ్చినాయి కావున ఇది మాకే వర్తిస్తుందని చెప్తున్నారు. 2010లో పట్టాలు ఇచ్చింటే నువ్వు ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు, ఎందుకు వేసుకోలే? అయితే నువ్వేమో చాలా ఏరియాల్లో కాలనీలు ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఆ కాలనీ అంతా అయిపోతేనే మళ్ళీ ఇంకోసారికి పోవడం, అక్కడి నుంచి ఇంకోసారికి పోవడం అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మా కాలనీకి దాడి చేయడానికి వస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా ఏమన్నా మాకి పేదవాళ్ళే కాబట్టి సపోర్ట్ ఉండాలా కానీ ఈ కాలనీ కూడా మాకే వర్తిస్తుంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎంత భయపెట్టినా కూడా మేము భయపడేది లేదు. ఈ కాలనీలో మేమే ఇల్లు కట్టుకొని మేమే కాపురాలు ఉంటాము. కాబట్టి మీ భయాలకి మేము ఎక్కడా పోము అని చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు వచ్చి మీడియా వారికి నా పేరు వచ్చి కమలమ్మ. నేను ఇక్కడ మాకు ఏ స్థలము లేదు, నిరుపేదలము ఇళ్ళలో పని చేసుకుంటూ ఇక్కడ గూడు చేసుకున్నాము. అయినా కూడా దండవారు చాలా దాడి చేస్తున్నారు. వాళ్ళైతే చాలా చోట్ల వేసుకున్నారు, కురుకుంట్ల వేసుకున్నారు, టక్కలపల్లి వేసుకున్నారు, అంతా అక్కడ వేసుకున్నారు. ఇక్కడ 2015లో వేసుకున్నారు కానీ 13లో అయినా ఎవరికి ఇయ్యలేదు. వాళ్ళే సెంట్ వచ్చి ఒక ప్లాట్ వచ్చి 30,000కు 40,000కు అమ్ముకుంటున్నారు. పేదలకైతే ఇక్కడ ఎవరికి ఇయ్యలేదు. వాళ్ళే అమ్ముకొని వాళ్ళు తింటున్నారు. అట్లా మాకైతే ఇక్కడ వేసుకునే ప్రతి ఒక్క బిడ్డకి ఏ ఇండ్లు లేవు. మాకైతే కూలి చేసుకుని బ్రతికే వాళ్ళము. మాకైతే న్యాయం చేయాల, మాకైతే పట్టాలి ఇవ్వాల. మీకు అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు చాంద్వి. మేము ఇక్కడ గత 8 నెలల నుండి ఇక్కడే జీవన కొనసాగిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి దండోర వాళ్ళ అనేసి
2010లో పట్టాలు ఇచ్చినామని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు 2010లో వాళ్ళు ఇచ్చినామంటున్నారు కాబట్టి ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎవరు పేరు రాంబయ్యమ్మ. మేము నిరుపేదలము. మాకు ఇల్లు లేని వారము. మాకు ఇల్లు కావాలా, మాకు ఏదో ఒక గూడు ఉంటే మేము కూలీ నేలు చేసుకొని మా పిల్లలను బతికించుకుంటామనే ఆశతో మేము ఇక్కడ వచ్చినాము. ఈ కాలనీలోకి అడుగు పెట్టడం జరిగింది. మా పైన దాడులు మేము కొట్టాలి ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మా పైన దాడులకు వస్తానే ఉన్నారు. కానీ నైట్ పూట అనరు, పగులు అనరు, ఏ టైంలో ఏం చేస్తారని మాకే తెలియలే. మళ్ళీ అయితే మీరైతే మాకు సపోర్ట్ గా ఉంటారు, మీరు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు ఇల్లు అయితే న్యాయం చెయ్యాలా, మాకు ఇల్లు నిలబెడితే మాకు ప్రభుత్వం ఉంది, మాకు నాయకులంతా మాకు సహాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇది ఒకటే న్యాయం చేస్తే చాలు. మాకు అక్కడ దండోరా వాళ్ళతో అవసరం లేదు, ఇంకొకరితో అవసరం. దండోరా వాళ్ళు పేదలే కావచ్చు, మేము వాళ్ళలాగా మేము పేదలమే సార్. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అంతా కూలీ నేలు చేసుకునే వాళ్ళమే సార్. మేము నిరుపేదలమయ్యే ఇక్కడ అడుగు పెట్టినాము. ఉన్న వాళ్ళైతే ఎండలో గాలిలో పడాల్సిన అవసరం లేదు సార్. మాకి నైట్ పూట పురుగులు పుట్టరు, మన పాము కొరికింది, ఇట్లాంటివన్నీ చేసుకొని మేము ఉండాము ఇక్కడ. మేము ఎందుకంటే మాకు గూడు లేదు, మాకు కావాలా. మేము బాడిగలు కట్టుకునే మాకు చేత కాలేదు సార్. మేము కట్టుకొని బతికే కాలే, మా పిల్లలకు చదివించుకుందామా, ఇండ్లు బాడికి కట్టుకుందామా. కాబట్టి మాకు చేత కాదు, కాబట్టి మాకు ఇల్లు కావాలని మేము ఇక్కడ ఉన్నాం. చెప్పండి. అంటున్నారు ఇచ్చింటే వాళ్ళు పట్టాలు వేసుకుంటే వాళ్ళు ఇక్కడ వేసుకోవాలి కదా, లేదనే కదా మేము ఖాళీగా ఉందనే కదా వేసుకుంటున్నాము. వేసుకున్నా కూడా ఎవరు మమ్మల్ని ఏమి ఇది చేసేటట్లు లేరు, ఇక్కడ ఉన్నిచ్చేటట్లు లేరు. దానికి మేము అడుగుతున్నామన్నా, మీ సాయం కోరుతున్నాము, మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. 8 నెలలు ఏమిటి ఇక్కడ పేదవాళ్ళంతా గుడాలు వేసుకుని ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న క్రమంలో ఇక్కడ దండోరా అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అనంతపురం చుట్టూ ఉండే వాళ్ళంతా ఎక్కడ గానీ, మన కురుగుంట గానీ, ఓడెంపేట గానీ, ఈ ఏరియాలో ఉండే మన కళాకార కాలనీ దండోర పక్క ఈ పక్కన గానీ ఇవన్నీ చాలక వాళ్ళని కబ్జా చేసుకుంటూ ఇవన్నీ వాళ్ళ సొదినలు తెచ్చుకోను పెద్ద వాళ్ళు 2010లో డీపారాలు తెచ్చుకోవాలని చెప్పినారు. చెప్పిన తర్వాత అవన్నీ నిజమైన లబ్ధిదారులకు ఇలా పెద్ద పెద్ద నాయకుల దగ్గర పెట్టుకొని వాళ్ళే ఒక్కో డీపారం ఇంతకు అమ్ముకుంటూ వాళ్ళు విజ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరే అంటే వ్యాపారం చేస్తున్నారు అనమాట. మరి నిజమైన లేని పేదవాళ్ళకి అలాంటి వాళ్ళకి పట్టాలి ఇలా చేస్తూ నిజమైన మా పేదలకి ఇక్కడ మా గుడి చేసిన పేదలకి గవర్నమెంట్ గుర్తిస్తూ వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది